గురుగారు తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ 2025 సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం నుంచి మళ్ళీ ఉగాది పండుగ వరకు కూడా, ఈ ఉగాది నుండి మళ్ళీ ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంది అంటే, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అగౌరవం 5. ఇక్కడ వీళ్లకు ఒక యోగం ఉన్నది. ఈ సంవత్సరం ఏలినాటి శని పోవటం అనేటువంటిది జరుగుతున్నది. ఈ పోతూ పోతూ మంచి చేయటం అనేటువంటిది ఉన్నది శనైశ్వరుడికి. కనుక మీకు అద్భుతం, అత్యద్భుతం. ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా అబ్బా ఒక్కసారిగా పోయింది అనేట్టుగా అన్నీ అనుకూలవంతం చేసి వెళతాడుగాక. అన్ని రకాల అన్ని రంగాల్లోనూ విజయాలే చూస్తారు మీరు. ఇంకా అంతేకాకుండా మంచి మంచి అనేక రంగాల్లో పనిచేసేటువంటి వాళ్లకు, ఏ రంగంలో పనిచేస్తుండేటువంటి వాళ్ళకైనా మంచి లాభాలు కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. గ్రహస్థితి అనుకూలముగా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళటం, వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు ఏదో రకమైనటువంటి పెట్టుబడి దొరికి వ్యాపారం చేసుకోవటం జరుగుతుంది గాక. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు పదవి యోగం అనేటువంటిది కూడా ఉన్నది. ఒకవేళ ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు కూడా, ఈ రాశి వాళ్ళు అధికార దాంట్లో ఉండేటువంటి వాళ్ళతో కనుక సత్సంబంధాలు పెట్టుకుంటే మీకు పదవి యోగం అనేటువంటిది కూడా కలగబోతున్నది ఈ సంవత్సరము అనేది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇప్పుడు ఇంట్లో కూర్చున్నా పిలిచి పదవినివ్వటం అనేటువంటిది జరుగుతుంది గాక. అందులోనూ పెద్ద పెద్ద పదవులు అనేటువంటిది పొందే అవకాశము కూడా ఉంది. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ స్త్రీలకు చాలా యోగదాయకముగా ఉంటుంది, మేలుగా ఉండబోతూ ఉన్నది. స్త్రీలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే స్త్రీ మూలకముగా కొంత మేలు జరిగే అవకాశము కూడా ఉన్నది ఈ రాశి వాళ్లకు. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఈ రాశి వాళ్లకు ఏదో రకంగా మధ్యలో ధనం అనేటువంటిది చేతికి అంది తీరుతుంది గాక. మీకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫలితాలు మీరు పొందవచ్చు అని తెలియజేస్తూ జయోస్తు. ధన్యవాదాలు గురుగారు.